నమస్తే, వెల్కమ్ టు ద లీడర్. జీవితాన్ని రైలు ప్రయాణంతో పోలుస్తారు. రాజకీయాలను కూడా రైలు ప్రయాణంతో పోల్చాల్సిందే. ఎందుకంటే ఏ పార్టీతో ఎవరు ఎప్పుడు జత కడతారో తెలియదు, ఎప్పుడు నిష్క్రమిస్తారో తెలియదు. ఎవరికి అవసరం ఏర్పడుతుందో వారు పొత్తు పెట్టుకుంటారు, ఎవరి అవసరం తీరిపోతుందో వారు పొత్తు నుంచి బయటపడతారు. రైలు ప్రయాణం కూడా ఇంతే కదా. కాబట్టి ఇవాళ ఫామ్లో ఉన్న పార్టీ రేపు అదే పర్ఫార్మెన్స్ కొనసాగిస్తుందని ఎవరు చెప్పలేరు. అలాగే ఇవాళ చిన్న పార్టీ అని చెప్పి ఎవరైనా లైట్ తీసుకుంటే అంతకన్నా అమాయకత్వం ఇంకోటి ఉండదు. దీనికి చాలా ఉదాహరణలు మన కళ్ల ముందే కనిపిస్తున్నాయి. ఈ కోవలోకి వస్తారు బోడే రామచంద్ర యాదవ్. బహుజన చైతన్య యువజన పార్టీ బీసీవైపీ పేరుతో ఓ పార్టీ పెట్టి ప్రధాన పార్టీలో గుబులు పుట్టించి రాజ్యాధికార అవకాశం కోసం ఎదురు చూస్తున్న బీసీ వర్గాలకు చెందిన నాయకుడే రామచంద్ర యాదవ్. ఇవాల్టి ద లీడర్ ప్రోగ్రాంలో ఆయన గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటే రెండు పెద్ద పార్టీల మధ్య నిరంతరం జరిగే ఆట అని చాలామంది భావిస్తారు. ముఖ్యంగా రాష్ట్రంలో చాలా యాక్టివ్గా ఉన్న టీడీపీ, వైసీపీ, జనసేన, ఇంకాస్త ముందుకెళ్తే జాతీయ పార్టీ బీజేపీ గురించి మాట్లాడతారు. టీడీపీ, వైసీపీ మధ్యలో కొంతకాలంగా జనసేన వార్తాంశంగా మారటంతో ఏపీలో కేవలం 3 ప్రధాన వర్గాలకు సంబంధించిన పార్టీలే ఉన్నాయనే సాధారణ భావన జనసామాన్యంలో ఉంది. కానీ ఏపీలో 4వ వర్గం కూడా ఉంది. అదే బహుజన వర్గాలు. వీరిలో బీసీలు, రైతులు, నిరుపేద సామాజిక వర్గాలు ఉంటాయి. ఏపీలో ప్రధాన వర్గాలకు సంబంధించిన ప్రతినిధులు వారికి సంబంధించిన సమస్యలే ప్రధానంగా ముందుకొస్తాయి. కానీ బహుజన వర్గాలకు సంబంధించిన సమస్యలను అడ్రస్ చేసేవాళ్లు ఎక్కడా? ఆ ప్రశ్నలకు జవాబు చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని దాసరపల్లె అనే చిన్న గ్రామంలో దొరుకుతుంది. ఆ మారుమూల పల్లెలో పుట్టి రైతు కుటుంబంలో పెరిగి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త అధ్యయనం రాస్తున్న ఒక యువనేత రూపంలో బహుజన వర్గాలకు ప్రాతినిధ్యం వహించేది ఎవరు అనే ప్రశ్నకు జవాబుగా బోడే రామచంద్ర యాదవ్ కనిపిస్తున్నారు. 1982లో చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పెద్ద పంజాని మండలం దాసరపల్లె గ్రామంలో బోడే మునెప్ప, గౌరమ్మ దంపతులకు 4వ సంతానంగా జన్మించారు బోడే రామచంద్ర యాదవ్. ఆయన ఎదుగుదల అంతా చిన్నప్పటినుంచే పొలం పనులతో ముడిపడి ఉంది. వ్యవసాయ కుటుంబంలో పెరగటం వల్ల రైతుల కష్టాల గురించి ఎవరో చెబితే నేర్చుకోవాల్సిన పరిస్థితి ఆయనకు కలగలేదు. రైతు బతుకు చిత్రం ఎలా ఉంటుందో పుట్టుక నుండే అర్థమైంది రామచంద్ర యాదవ్కు. పుంగనూరు దగ్గరలోని రాజుపల్లె జడ్పీ హైస్కూల్లో చదివిన తర్వాత నెల్లూరులోని పాలిటెక్నిక్ కాలేజీలో త్రిబుల్-ఈ డిప్లొమా చేశారు. అక్కడ చదువుతూనే చేతి ఖర్చుల కోసం అమ్మానాన్నలపై పూర్తిగా ఆధారపడకుండా సొంతంగా సంపాదించుకోవటం మొదలుపెట్టారు. ఇలా చేతి ఖర్చుల కోసం సంపాదించడం మొదలుపెట్టగానే ఆయనలో స్వయం పోషకత్వానికి బీజం పడిందని చెప్పాలి. ఇక మార్కెటింగ్లో నైపుణ్యం ఉందని గ్రహించిన రామచంద్ర యాదవ్ ఎంబీఏ చేస్తూనే వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. ఆయనది రైతు కుటుంబం నేపథ్యమే అయినా మార్కెటింగ్పై సహజమైన ఆసక్తి, నైపుణ్యం ఉన్నందున ఎంబీఏ చేస్తూనే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఎంబీఏలో ఆయన చేసిన కోర్సు కూడా అతని వ్యాపార వ్యూహాలకు పునాది అయింది. వ్యాపారం ప్రారంభం దశలో ఎంబీఏ చదువుతూనే ఆర్థిక స్వావలంబన కోసం పనిచేశారు. తొలుత ఆయన మల్టీలెవెల్ మార్కెటింగ్ ద్వారా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టినట్లు చెప్తారు. తక్కువ క్యాపిటల్తో స్టార్ట్ చేసి నెట్వర్క్ అండ్ సేల్స్ స్కిల్స్ ఉపయోగించి వ్యాపారాన్ని వేగంగా వృద్ధి చేసుకోవటానికి అనువైన రంగంగా నిపుణులు భావిస్తారు. ఈ దశలో హెల్త్, కన్స్యూమర్ గూడ్స్ ఉత్పత్తులను సమర్థవంతంగా ప్రమోట్ చేసి టీంను బిల్డప్ చేసుకున్నారు. ఈ దశలో ఆయనకు మొదటి ఆదాయం లభించడమే కాక అంతకన్నా అత్యంత విలువైన కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసిందని చెప్పాలి. ఒక్క రంగంతోనే ఆగకుండా డైవర్సిఫికేషన్ ద్వారా వ్యాపార రంగంలో వేగంగా విస్తరించారు. మార్కెటింగ్ నైపుణ్యం ఉపయోగించి బ్రాండ్ బిల్డింగ్, నెట్వర్క్, కస్టమర్ను అట్రాక్ట్ చేయటంలో నైపుణ్యం సంపాదించారు. ఆ తరువాత
అత్యంత లాభదాయకమైన రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టారు. భూముల్ని కొనుగోలు చేయటం, ప్రాపర్టీలుగా మార్చుకోవటం, అమ్మకాలు సాగించడం, అలాగే ఫార్మింగ్ చేయటం, దాన్ని కమర్షియల్గా మలుచుకోవటం మీద దృష్టి పెట్టి సక్సెస్ అయ్యారు. అంతేకాదు సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ, టెక్ సర్వీసెస్ కూడా నిర్వహించారు. హెల్త్ కేర్ రంగంలోనూ ఆయనకు అనుభవం ఉందని గమనించాలి. చెన్నైలోని ఓ ప్రముఖ హాస్పిటల్లో డైరెక్టర్, ప్రధాన షేర్ హోల్డర్గా ఉన్నట్లు సమాచారం. అన్నిటికన్నా ఆయన ప్రధాన దృష్టి వ్యవసాయం మీదనే ఉంటుంది. రాజకీయ నాయకులు రాజకీయం చేసినా, వ్యవసాయదారులు వ్యవసాయం చేసినా భూమిపుత్రుల గురించి అవగాహన తప్పనిసరి. వ్యవసాయం చేసేవారు రాజకీయాల్లో రాణిస్తారు. రాజకీయాల్లో సక్సెస్ కావాలంటే వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో అనుభవం ఉండి తీరాలి. ఈ క్రమంలో బోడే రామచంద్ర యాదవ్ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వటం వ్యక్తిగతంగా ఆయనకు, తన విజన్ అయిన రాజకీయాలకు ఎంతో ఉపయోగకరంగా మారింది. సొంత మామిడి తోటలు, ఫార్మింగ్ అనేవి ఆయన ప్రధాన ఆదాయ వనరుల్లో కీలకంగా మారాయి. ఇక ఆయన వ్యవసాయాన్ని విస్తరించడం కూడా ఎంతో ముందు చూపుతోనే చేశారని గమనించాలి. మొదట ఏపీలోని తన సొంత వ్యవసాయ క్షేత్రమైన పుంగనూరులో మొదలుపెట్టి తరువాత చెన్నై హాస్పిటల్లో భాగస్వామి అయ్యారు. ఆ తరువాత కర్ణాటకలోకి విస్తరించారు. మార్కెటింగ్ స్కిల్స్ను ఉపయోగించి రీజనల్ నెట్వర్క్ను బిల్డ్ చేయడం విశేషం. మార్కెటింగ్లో నిపుణుడు కావటం వల్ల పార్ట్నర్షిప్స్ పెంచుకున్నారు, ఇన్వెస్ట్మెంట్స్ పెంచారు. జాబ్ ఫేర్స్ నిర్వహించడం ద్వారా కూడా బిజినెస్ కనెక్షన్స్ పెంచుకున్నారు. వీటన్నిటి ఫలితమే గత ఎన్నికల్లో ఆయన సమర్పించిన అఫిడవిట్ ప్రకారం మొత్తం ఆస్తులు 10 కోట్ల పైనే ఉందని చూపారు. ఇదంతా ఎందుకు చెప్పుకోవటం అంటే, ఒక విజనరీకి ఉండాల్సిన లక్షణాలన్నీ రామచంద్ర యాదవ్కు ఉన్నాయని చెప్పడమే. ఆయన ఇచ్చిన పలు ఇంటర్వ్యూల్లో కూడా తన బిజినెస్ సక్సెస్ గురించి వివరించడం గమనించాలి. తాను బిజినెస్ వైపు ఎందుకు వెళ్లారు, తన లక్ష్యాలేంటి అనేది కూడా క్లారిటీగానే చెప్తారు. అభివృద్ధికి కొలమానం ఏంటి? ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి చేరుకోవడమే కదా. అదే అభివృద్ధికి నిర్వచనమైతే ఆయన అభివృద్ధి సాధించారు. అయినా అక్కడితో ఆగలేదు. తనతో పాటు మరికొంతమందినైనా తనతో నడిపించుకుంటూ ముందుకెళ్లాలని తలపోశారు. అందువల్ల స్వగ్రామం వైపు దృష్టి మళ్లించారు. మరి అక్కడ ఆయన ఏం చేశారు చూద్దాం. రామచంద్ర యాదవ్ తనకున్న తెలివితేటల ద్వారా అవకాశాలు అందిపుచ్చుకొని కొత్త అవకాశాలు సృష్టించుకొని డబ్బు సంపాదించారు, పేరు తెచ్చుకున్నారు, సౌకర్యంగా జీవించే స్థితికి చేరుకున్నారు. అయినా మాతృభూమిని మర్చిపోలేదు. తనకు జన్మనిచ్చిన ఊళ్ళో రైతుల గురించి, బీసీల గురించి ఆలోచించారు. అదే ఆయన్ను అందరిలా కాకుండా ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెడుతుంది. 2016 నుండే పొంగనూరు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు, పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. మరీ ముఖ్యంగా పొంగనూరు యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి జాబ్ ఫెయిర్లు నిర్వహించారు. తన సొంత ఖర్చుతో 100 కంపెనీలను ఆహ్వానించి వేలాది మంది యువతకు ఉపాధి కల్పించారు. దీంతో రామచంద్ర యాదవ్కు పేరు ప్రఖ్యాతులు పెరగటం ప్రారంభమైందని గమనించాలి. ఇక ఇప్పుడైతే ఏపీ రాజకీయాల్లో ఆయన గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఈ దశనే ఆయన రాజకీయ ఎంట్రీకి ప్రేరేపించిందని చెప్పాలి. 2019 ఎన్నికలకు ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంతంగా పార్టీ పెట్టారు. అది జనసేన పార్టీ. బీసీలకు, బహుజనులకు అన్ని విధాలా న్యాయం చేయటమే తన ఎజెండా అనే నినాదంతో ఏపీ రాజకీయాల్లో కీలకంగా ముందుకొచ్చారు పవన్ కళ్యాణ్. సరిగ్గా ఆ నినాదం బోడే రామచంద్ర యాదవ్కు నచ్చింది. తన ఆశయాలు జనసేన ద్వారా నెరవేరుతాయని నమ్మారు యాదవ్. అదే సంవత్సరం రామచంద్ర యాదవ్ అధికారికంగా జనసేన పార్టీలో చేరారు. ఆ ఏడాది ఏప్రిల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పొంగనూరు నియోజకవర్గం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో స్థానం పొందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి దిగ్గజం మీద పోటీ చేశారు. అయితే 3వ స్థానంలో నిలిచారు. పోటీ చేసిన తొలిసారే 3వ స్థానంలో నిలవటం అంటే కొట్టి పారేయటానికి వీల్లేనిది. ఆయనకు 16,000కు పైగా ఓట్లు పోలయ్యాయి. దాదాపు 8.5% ఓట్లను ఫస్ట్ పెర్ఫార్మెన్స్ లోనే రాబట్టారు. జనసేన రాష్ట్ర వ్యాప్తంగా సగటున 5 నుంచి 6% ఓట్ షేర్ సాధించగా
పొంగనూరులో రామచంద్ర యాదవ్కు దాదాపు 8.5% రావటం గమనించాలి. ఆ ఎన్నికల్లో గెలవలేదని చెప్పి ఆయన కుంగిపోలేదు. తనకు వచ్చిన ఓట్ల శాతాన్ని గమనించిన రామచంద్ర యాదవ్ రాజకీయంగా మరో బలమైన వాయిస్ కి స్పేస్ ఉందనే అభిప్రాయం దృఢపడింది. ఆ తరువాత జనసేన నుంచి బయటకొచ్చి సొంత పార్టీ బీసీవైని స్థాపించారు. ఈ దశలో కీలకమైన ప్రశ్న ఉదయిస్తుంది. జనసేనలో అన్నీ బాగున్నప్పుడు ఆయన జనసేన నుంచి బయటకు రావాల్సిన అవసరమేంటి అన్న ప్రశ్న తప్పకుండా వస్తుంది. అయితే దీనికి జవాబు సూటిగానే ఉంది. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారం కోసమే పనిచేస్తుంది. బీసీలు, దళితులు, బహుజనులు ఈ వర్గాలు ఓట్లు వేసిన తర్వాత నాయకులు మర్చిపోతారు. వీళ్ల కోసం వీళ్ల చేతిలో ఒక పార్టీ ఉండాలి. అందుకే బీసీవైని స్థాపించారు అనే స్థిరమైన నిర్ణయాన్ని ప్రకటించారు రామచంద్ర యాదవ్. అందులో భాగంగానే 2023 జూలై 24వ తేదీన తన ఆధ్వర్యంలో బీసీవైని ప్రకటించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన భారీ బహిరంగ సభలో తన పార్టీని బ్రహ్మాండంగా ప్రపంచానికి పరిచయం చేశారు రామచంద్ర యాదవ్. దాంతో ఏపీ రాజకీయాల్లో నూతన అధ్యాయం మొదలైందని రాజకీయ నిపుణులు భావిస్తారు. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఆయన ఎంచుకున్న పోరాట పందా కావచ్చు, ప్రభుత్వాల్ని నిలదీసే విధానం కావచ్చు, నాయకుడిగా తనను తాను మరింత మెరుగ్గా ప్రొజెక్ట్ చేసుకునే విధానం కావచ్చు, ఇలా ఏ రకంగా చూసినా ఏపీ రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభమైందనే మెసేజ్ జనంలోకి బలంగా వెళ్ళింది. ప్రజాసింహగర్జన మహాసభ నిర్వహించిన రామచంద్ర యాదవ్ ఈ సభలోనే తన పార్టీ పేరును ప్రకటించారు. ఆ సభకు ముఖ్య అతిథులుగా బిఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్, మండల్ కమిషన్ చైర్మన్ బిపి మండల్ మనవడు సూరజ్ మండల్ లాంటి ప్రముఖులు హాజరయ్యారు. సభకు హాజరైన ప్రముఖుల ద్వారా రామచంద్ర యాదవ్ ఓ బలమైన సామాజిక సందేశాన్ని ప్రజల్లోకి పంపారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా స్వాభిమానం చాటుకోవాలని, అలాగే బడుగు బలహీన వర్గాల జీవన ప్రమాణాలు పెంచడం ద్వారా అభివృద్ధి సాధించాలని రామచంద్ర యాదవ్ ఓ వినూత్నమైన రాజకీయ సందేశాన్ని వినిపించారు. తన పార్టీని కేవలం అధికారం సాధించడానికి తీసుకురాలేదని, అవినీతికి వ్యతిరేకంగా ఎక్కడా రాజీ పడకుండా పనిచేస్తానని బలంగా చాటుకున్నారు. ప్రజల కోసమే రాజకీయాలు చేస్తానని ప్రకటించడం మాత్రమే కాదు, ఆ తరువాత కాలంలో ఆయన చేసిన ప్రజా పోరాటాల ద్వారా నిరూపించుకున్నారు రామచంద్ర యాదవ్. ఇక 2024 ఎన్నికల్లో బీసీవైపీ పోటీ చేసింది. అయితే ఓట్ల శాతం అనుకున్నట్లుగా రాలేదు. వైసీపీని ఓడించేందుకు పవన్ చేసిన ఎత్తుగడ రామచంద్ర కొత్త పార్టీ మీద పడింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని, వైసీపీ అవినీతి సామ్రాజ్యాన్ని పెకిలించి వేయాలని పవన్ భారీ ప్రచారం చేయడంతో ప్రజలంతా పవన్ మాటకు కన్విన్స్ అయ్యారని ఇప్పటికీ విశ్లేషకులు భావిస్తారు. రామచంద్ర యాదవ్ మళ్లీ పొంగనూరు నుంచి పోటీ చేసి గతంలో కంటే తక్కువ ఓట్లనే రాబట్టారు. ఈసారి ఆయనకు దాదాపు 2.5% వచ్చిందంటారు రాజకీయ నిపుణులు. అటు మంగళగిరిలోనూ ఆయన పోటీ చేశారు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో బీసీవై అభ్యర్థులు పోటీ చేసినా ఎవ్వరూ పెద్దగా రాణించలేకపోయారు. అయినా రామచంద్ర యాదవ్ నిరాశ చెందకపోవటం విశేషం. ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ప్రజా పోరాటాలు చేయటం గమనార్హం. 2 ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయినా రామచంద్ర యాదవ్ తన పార్టీని పటిష్టం చేసే దిశగా దృష్టి సారించారంటారు. బీసీవై అనేది కొత్త పార్టీ కావడంతో పాటు గుర్తింపు, సంస్థాగత బలం, ఆర్థిక వనరులు, తక్కువ వ్యాప్తి వంటి అంశాలు ఎన్డీఏ కూటమి సృష్టించిన వేవ్ కారణంగా ఓటమిని ఎదుర్కొన్నారు. ఆ ఎన్నికల తర్వాత ఓటమిని పూర్తిగా అంగీకరించిన రామచంద్ర యాదవ్ నిరాశ చెందకుండా మళ్లీ ప్రజల మధ్యకు వెళ్లారు. ఎన్నికల తర్వాత కాలంలో రైతుల సమస్యలపై సమరశంఖం పూరించారు. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు ప్రాంతాల్లో భూములు, సోలార్ ప్రాజెక్టుల అంశాన్ని హైలైట్ చేస్తూ రైతులతో కలిసి ఉద్యమించారు. ముఖ్యంగా 2025లో నెల్లూరు జిల్లాలో భారీ ఉద్యమం నడిపారు. ఇండో సోలార్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ బలమైన ఉద్యమం నడిపారు. నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు సమీపంలోని కందుకూరు, కరేడు ప్రాంతాల్లో 8,300 ఎకరాల సాగు యోగ్యమైన వ్యవసాయ భూములను సోలార్ ప్రాజెక్టు కోసం స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించింది. రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. బోడె రామచంద్ర యాదవ్ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. రైతుల డిమాండ్లు, రైతుల అవసరాలేంటో ప్రభుత్వానికి తెలిసొచ్చేలా చేస్తూ ఆయన ఎంతో చొరవ తీసుకుని ఈ ఉద్యమాన్ని రూపొందించటం గమనించాల్సిన అంశం.
గతేడాది జూన్లో వేలాది మంది రైతులతో కలిసి 3 కిలోమీటర్లు మార్చ్ చేసి నేషనల్ హైవేను బ్లాక్ చేసి నిరసన తెలిపారు రామచంద్ర యాదవ్. పోలీసులు రోడ్లు బ్లాక్ చేయగా ఆయన సముద్ర మార్గం ద్వారా కరేడుకు చేరుకుని రైతులతో కలిసి ఉద్యమంలో నిలబడ్డారు. రైతులకు జీవనాధారమైన 3 పంటలు పండే సారవంతమైన భూములను కాపాడుకోవటం కోసం ఈ ఉద్యమం జరిగింది. ప్రభుత్వం రైతులతో సంప్రదింపులు లేకుండా బలవంతంగా స్వాధీనం చేసుకోవడాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇక రామచంద్ర యాదవ్ కరేడు ఉద్యమం ద్వారా ఎలాంటి ఫలితాలు వచ్చాయనేది కీలకాంశం. ఇండో సోలార్ ప్రాజెక్టు ఆగకపోయినా భూసేకరణ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. రైతులకు అందాల్సిన కాంపెన్సేషన్ పెరిగింది. కొందరు రైతులకు 12 లక్షల రూపాయల నుండి 20 లక్షల రూపాయల కాంపెన్సేషన్ కూడా లభించడం విశేషం. భూములను అప్పటికే జారీ చేసిన ఆదేశాల మేరకు స్వాధీనం చేసుకోవటం కాకుండా రైతులతో చర్చించేందుకు అవకాశం ఇవ్వడం ద్వారా రైతుల వాయిస్ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. మరోవైపు రైతుల్లో ఐక్యత ఏర్పడింది. రైతుల నుంచి విడివిడిగా భూసేకరణకు మొగ్గు చూపకుండా రైతు సమైక్యతో మాట్లాడి తన నిర్ణయంపై రైతుల డిమాండ్లు వినే వెసులుబాటు కలిగింది. మొత్తానికి రైతులకు ప్రభుత్వానికి మధ్య ఓ అవగాహన ఏర్పడటానికి, రైతులకు మరింత న్యాయం జరిగేలా చేయటానికి రామచంద్ర యాదవ్ ఉద్యమం పనిచేసిందని చెప్పాలి. ఒక బీసీ వర్గానికి చెందిన నాయకుడిగా రామచంద్ర యాదవ్ ప్రయారిటీ బీసీలేనని గమనించాలి. ఏ ప్రభుత్వం వచ్చినా బీసీలను ఓటర్లుగా చూస్తుందే తప్ప వారికి అధికారంలో రావాల్సిన వాటాను మాత్రం అందించడం లేదని దేశమంతా చెబుతున్నది. అందుకే తన డిమాండ్లో బీసీలను ప్రధానంగా చేస్తూ రాజకీయ వాటా కోసం ఉద్యమించారు రామచంద్ర. మరోవైపు చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రాంతంలో కూడా రైతుల భూ సమస్యలు, స్థానిక సమస్యలపై ఆయన గ్రామస్థాయిలో ఉద్యమాలు నడిపారు. సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు బీసీల సంక్షేమం కోసం బోడే రామచంద్ర యాదవ్ చేసిన బీసీ ధర్మదీక్షను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన చాలా కాలంగా బీసీ హక్కులు అవగాహన కోణంలో పనిచేస్తున్నారు. ఆయన పార్టీ పేరు భారత చైతన్య యువజన పార్టీ అని ఉండటం కూడా ఇందుకేనని గమనించాలి. బీసీల హక్కులు, సంక్షేమం, పొలిటికల్ ఎంపవర్మెంట్ ను ప్రధాన లక్ష్యంగా చెప్పుకుంటారు. ఇటీవల మంగళగిరిలోని బీసీవై పార్టీ కార్యాలయంలో ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేశారు. దానికి బీసీ ధర్మదీక్ష అనే పేరు పెట్టారు. ఇది సాధారణ నిరాహార దీక్ష కాదు. బీసీలు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన చర్యలు కోరుతూ చేపట్టిన ఉద్యమం అది. ఈ దీక్ష ద్వారా ప్రభుత్వం ముందు 5 ప్రధాన డిమాండ్లు పెట్టారు. బీసీల హక్కులను చట్టపరంగా రక్షించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి. అలాగే అమరావతి క్యాపిటల్ రీజన్లో బీసీల అభివృద్ధి కోసం 1000 ఎకరాల భూమిని కేటాయించాలి. బీసీ కార్పొరేషన్లకు, బీసీ సంక్షేమ సంస్థలకు తగినంత నిధులు విడుదల చేయాలి. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, యూనిట్లుగా, కులాల వారీగా సమగ్రమైన జనాభా లెక్కలు పక్కాగా చేయాలి. దీన్ని ఆధారంగా చేసుకునే రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఇక ఆఖరుగా బీసీలకు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో 44% రిజర్వేషన్లు అమలు చేయాలి. ఇలా బీసీల ఆత్మగౌరవాన్ని పెంచేలా రామచంద్ర యాదవ్ ఎంతో పకడ్బందీ ప్రణాళికతో బీసీ ఉద్యమం నిర్వహించారు. ప్రభుత్వం ముందు బీసీల బలం ఎంతుందో రానున్న ఎన్నికల్లో వాళ్ల ఓట్లు ఎంతో కీలకం అవుతాయో చెప్పకనే చెప్పారు. రామచంద్ర యాదవ్ చేసిన దీక్ష 4 రోజుల పాటు కొనసాగింది. 4వ రోజుకి ఆయన ఆరోగ్యం విషమించింది. పట్టు సడలించకపోతే ఆరోగ్యానికి ప్రమాదమని డాక్టర్లు హెచ్చరించారు. అటు బీసీ నాయకులు, కాపు సంఘాల నాయకులు, మద్దతుదారులు, డాక్టర్లు వచ్చి దీక్ష విరమించమని అభ్యర్థించారు. దీంతో ఏప్రిల్ 14న ఆయన దీక్ష విరమించారు. అయితే దీక్ష విరమణ అనేది తాత్కాలికమేనని, డిమాండ్లు సాధించే వరకు ఈ ధర్మయుద్ధం చట్టపరమైన పద్ధతిలో న్యాయయుద్ధంగా కొనసాగుతుందని ప్రకటించారు. ఇది ఒక దశ మాత్రమేనని, మరిన్ని ఉద్యమాలు, ప్రజా సమావేశాలు క్రమపద్ధతిలో ఉంటాయని చెప్పడం గమనార్హం. మొత్తం మీద ఆ 4 రోజుల దీక్ష ద్వారా బీసీల్లో బలమైన చైతన్యం తీసుకురావడంలో సఫలమైందని నిపుణులు చెబుతారు.
ప్రధానంగా సమాజంలో చైతన్యం తీసుకురావటమే కాక సామాజిక సేవా కార్యక్రమాలు చేయడంలోనూ రామచంద్ర యాదవ్ ముందుంటారు. పొంగనూరు, దాని చుట్టుపక్కల గ్రామాల్లో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించడం, మందులు పంపిణీ చేయడం ద్వారా గ్రామాల్లోని పేదలకు, సామాన్య జనానికి నిపుణుల ద్వారా ఆరోగ్య సూచనలు, హెచ్చరికలు చేయించారు. అవసరమైన మందులు ఇచ్చారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన మద్దతుదారులు, ఆయన పిలిస్తే వచ్చే రైతు బిడ్డలు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపుల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. అన్నదానంతో పాటు ముఖ్యావసరాల వస్తువుల పంపిణీ, పేదలకు సహాయం వంటి కార్యక్రమాలను ఆయన 2016 నుంచే కొనసాగిస్తున్నారు. యువత, రైతులు, బీసీలు అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసుకుపోతున్నారు రామచంద్ర యాదవ్. వైసీపీ అధికారంలో ఉన్న రోజుల్లో నెల్లూరు సహా పలు జిల్లాల్లో రైతుల సమస్యలపై ఆయన వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేశారు. ఆనాటి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రస్థాయిలో ఎండగట్టారు. రైతులకు గిట్టుబాటు ధర లేదు, పంట నష్టానికి నష్టపరిహారం లేదు అంటూ రైతు సమస్యలపై ఆందోళన నిర్వహించారు. అయితే రామచంద్ర యాదవ్ ఉద్యమాలు ప్రభుత్వానికి కంటగింపుగా మారడంతో హెచ్చరికగా ఆయనపై దాడులు జరిగాయి. అయినా ఆయన తన ఉద్యమ సంకల్పాన్ని విరమించుకోలేదు. పైగా నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారీ భద్రత కల్పించడం గమనించాలి. అమిత్ షాతో సుమారు 40 నిమిషాలు రామచంద్ర యాదవ్ భేటీ అయ్యారు. 2022 డిసెంబర్లో ఆయన పొంగనూరులోని ఇంటిపై దాడి జరిగిందని, దానికి అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులే కారణమని ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో చట్టం కొంతమందికి చుట్టంలా మారిందని, శాంతి భద్రతలకు భంగం కలుగుతోందని, తనపై బెదిరింపులు, రాజకీయ హింస గురించి కేంద్ర మంత్రికి వివరించారు. దీంతో భేటీ తర్వాత కేవలం 10 రోజుల్లోనే Y+ కేటగిరీ భద్రత మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీని ద్వారా ఏపీ రాజకీయాల్లో రామచంద్ర యాదవ్ అంటే రాజీలేని నాయకుడు అనే ముద్ర పడింది. ఇక రాజకీయాల్లో ప్రయాణం మొదలవటానికి ముందే ఆయన చేసిన సేవలకు గుర్తింపు లభించింది. 2022లో భారత గౌరవ్ ఫౌండేషన్ ద్వారా భారత యూత్ అవార్డు అందుకున్నారు. దేశంలో సానుకూల మార్పు తీసుకువస్తున్న యువ నాయకుడిగా ఆ గుర్తింపు లభించింది. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్యానెల్ ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డుకు ఎంపిక చేయటం నిజంగా విశేషమే. ఎందుకంటే ఈ అవార్డు పొందిన వారిలో సిఎన్ఆర్ రావు, ఎస్ఎం కృష్ణ వంటి మహోన్నతులు ఉన్నారు. మరి వారి వరుసలో రామచంద్ర యాదవ్ ఉండడం విశేషం కాక ఇంకేమిటి? అలాగే బీసీలు, యువత, రైతుల సమస్యలపై కొత్త తరహా పనిచేసినందుకు యంగ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు లభించింది. తిరుమలలో తొక్కిసలాట జరిగినప్పుడు రామచంద్ర యాదవ్ అక్కడే ఉండి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. టీటీడీ నిర్వహణపై జవాబుదారీతనాన్ని ప్రశ్నించారు రామచంద్ర యాదవ్. వచ్చే 2029 ఎన్నికల్లో బీసీవై ఏం చేయాలనుకుంటోంది? రామచంద్ర యాదవ్ మనసులో ఎలాంటి ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి? గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఆయన ఎలాంటి స్టెప్స్ వేస్తారు అనేది ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న అంశాలు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జరిగిందని చెబుతున్న కల్తీని అరికట్టాలంటే ఆయన చేసిన సూచనలు నభూతో న భవిష్యత్ అని చెప్పాలి. ఆ సూచనలతో కేంద్రం దగ్గర గుడ్ బుక్స్లోకి వెళ్లిపోయారు రామచంద్ర. దేశంలో సంచలనం రేపిన తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తిన క్రమంలో టీటీడీ సొంతంగా డైరీని ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. కల్తీ నెయ్యి సమస్య పరిష్కారానికి ఇదొక్కటే మార్గమని పేర్కొంటూ బీసీవై అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. రోజు సగటున 1,00,000 మంది భక్తులు దర్శించుకునే తిరుమలలో సొంతంగా డైరీ ఎందుకు ఏర్పాటు చేయలేమని, ఇందుకు ప్రభుత్వం సిద్ధమైతే తాను 1000 గోవులను ఇస్తానని ప్రకటించి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. అంతేకాదు ఉచితంగా మరో 1,00,000 గోవులను సమకూర్చే బాధ్యతను తాను తీసుకుంటానని రామచంద్ర యాదవ్ భారీ ఆఫర్ ప్రకటించారు. అంతేకాదు తిరుమల నిర్వహణకు, దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక భావాల పెంపుదలకు ఆయన చేసిన సూచనలు కేంద్రంలోని పెద్దలు ఎంతో ఆసక్తిగా వినటం గమనించాలి. ఇలా ఏపీ వ్యాప్తంగానే కాక ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయిందంటే అతిశయోక్తి కాదు.
గత 2 ఎన్నికల్లో ఒంటరిగా పోరాడిన రామచంద్ర యాదవ్ వచ్చే ఎన్నికల్లో చాలా కీలకమైన నిర్ణయం తీసుకోవటం పక్కా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తన పార్టీని అలయన్స్ లేకుండా నిలబెట్టుకోవటమా లేక సిద్ధాంతపరంగా అనుకూలంగా ఉన్న పార్టీలతో జతకట్టడమా అనే కోణంలో ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకైతే రామచంద్ర యాదవ్ బీజేపీతో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఏపీ రాజకీయాల్లో ఆయన లాంటి వారు ఎంత అవసరమో గుర్తించడం వల్లే ఆయనకు కేంద్రం ప్రియారిటీ ఇచ్చిందని చెప్తారు. అయితే బీజేపీతో అలయన్స్ పెట్టుకుంటే బీసీ పోరాటం నీరుగారుతుందనే ఒక విమర్శ కూడా ఉంది. మరోవైపు గత ఎన్నికల్లో వైసీపీ దారుణంగా దెబ్బతింది. ఆ గ్యాప్ లోకి సొంత పార్టీ బీసీవైని జొప్పించే ఎత్తుగడలు వేస్తే తన పార్టీ ఆల్టర్నేట్ అవుతుందని రామచంద్ర యాదవ్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. వైసీపీ ప్రతిపక్షంగా విఫలమైన చోట ఆ శూన్యంలోకి రామచంద్ర యాదవ్ అడుగు పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో ఆయన లక్ష్యం అసెంబ్లీలో బీసీ నాయకుల ప్రాతినిధ్యం పెంచటం, అలాగే రాజకీయ నిర్ణయాలు తీసుకునే స్థాయిలో బహుజనులు ఉండేలా చూడటం. అమరావతిలో బీసీలకు ప్రభుత్వ స్థలాన్ని సంపాదించడం కూడా ఇలా బీసీ సామాజిక వర్గాలను ప్రభావితం చేసే ఎజెండాతో వెళ్తున్న రామచంద్ర యాదవ్ తన అనూహ్యమైన సాహసోపేతమైన ఎత్తుగడలతో అనేక ఇతర సామాజిక వర్గాల నమ్మకాన్ని చూరగొనటం ఖాయం అన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఒకే ఒక్క కీలకమైన ప్రశ్న వినిపిస్తోంది. బోడి రామచంద్ర యాదవ్ వచ్చే ఎన్నికల నాటికి కూటమిలో ఉన్న పార్టీలతో ఎలా వ్యవహరిస్తారు? ఎందుకంటే ఆయన ఒకప్పుడు చంద్రబాబు మనిషి అని ముద్ర వేయడానికి ప్రయత్నించారు, కానీ ఆయన దాన్ని తిరస్కరించారు. వైసీపీ హయాంలో కేంద్రంలోని బీజేపీకి దగ్గరయ్యారు. మరి ఆ స్నేహంతో ఇక్కడ కూటమిలో ఎలా అడ్జస్ట్ అవుతారు అనే ప్రశ్న వినిపిస్తోంది. ఎందుకంటే చంద్రబాబు పవర్లో ఉన్నప్పుడే ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేశారు. అమరావతి రైతుల భూమిపై ప్రభుత్వాన్ని నేరుగా నిలదీశారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి రేపటి రోజుల్లో రామచంద్ర యాదవ్ ఎలాంటి కీలకమైన రోల్ పోషించబోతున్నారో. మరి ఆ కీలకమైన రోల్ని రామచంద్ర ఎంత పర్ఫెక్ట్ గా నిర్వహిస్తారనేది రానున్న రోజుల్లో తేలుతుంది. ఇది వాల్టి ద లీడర్ ప్రత్యేక కార్యక్రమం. వచ్చే ఎపిసోడ్లో మరో లీడర్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.